ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కొత్త చెరువు మండల పరిధిలో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు కొత్త చెరువులోని శ్రీ సత్యసాయి భజన మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసినటువంటి వినాయక నిమజ్జనం సంబంధించి శాంతి కమిటీల సభ్యులకు తెలియజేశారు. ఈ సమావేశానికి తహసీల్దార్ నాగరాజు, సిఐ ఇందిరా, శాంతి కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో శాంతి కమిటీ సభ్యులకు అధికారులు కొన్ని సలహాలు, సూచనలు తెలియజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సాయంత్రం 5 గంటల లోపల పూర్తి చేయాలని, మీ ద్వారా ఎవరికి ఎటువంటి ఆటంకం తలెత్తకుండా వినాయక విగ్రహాల నుంచి నిమజ్జనం వరకు ప్రశాంతంగా జరగాలని, ముఖ్యంగా చిన్నపిల్లలను నిమజ్జనం జరిగే స్థలాలకు తీసుకురావద్దని సూచించారు. సాయంత్రం 5 గంటల లోపల నిమజ్జనం పూర్తి అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, డీజే వాడరాదని, రాత్రిపూట నిమజ్జనం నిర్వహించకుండా పగలే పూర్తి చేయాలని, ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని, రహదారి గుండా విగ్రహాలు తరలించే ఏర్పాటు చేయాలన్నారు. శాంతికి భంగం కలగకుండా మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు అన్ని బాధ్యతలు విగ్రహాల ఏర్పాటు చేసిన వారు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పోలీసుల వైపు నుంచి సహాయ సహకారాలు అందిస్తామని, ఏ చిన్న సమస్య తలెత్తినా కూడా చెడ్డ పేరు వస్తుందని అందరూ జాగ్రత్తగా వివరించాలని, ముఖ్యంగా విద్యుత్ వైర్లు ఉన్న స్థలంలో అతి జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యం సేవించకుండా నిమజ్జనంలో పాల్గొనాలని సూచించారు. సిఐ ఇందిరా మాట్లాడుతూ విగ్రహాల మండపాలు దగ్గర డీజేలు ఏర్పాటు చేయరాదన్నారు. నిమజ్జనాన్ని సాధ్యమైనంత వరకు సాయంత్రం 5 గంటల లోపే పూర్తి చేయాలని, అందరూ బాధ్యరహితంగా వ్యవహరించాలని, కొత్త చెరువుకు మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. ప్రశాంతంగా చేసుకునే దానికోసం ఇది మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. మరి దీనిలో భాగంగానే మీకు అందరికీ తెలుసు, మరి రేపే ఫెస్టివల్, రేపంతా కూడా ప్రతిష్టాపన జరుగుతుంది. మరి తదనంతరం 3 రోజుల తర్వాత నిమజ్జనం అనేది కూడా జరుగుతుంది. అనాథరైజ్డ్ కాకుండా ఇలా చెప్పినట్టుగా ఆన్లైన్లో అప్లై చేసుకొని వాటిని అప్రూవల్ తెచ్చుకుంటే మనం పెట్టుకోవడానికి పర్మిషన్ దొరుకుతుంది. లేకపోతే అది అనాథరైజ్డ్ ఏర్పాటుగానే భావించాల్సి వస్తుంది. ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా అలానే మనం ఎంజాయ్ చేసేది కూడా ఎంజాయ్ చేయాలి అని వారి ఉద్దేశము. మన ప్రభుత్వం కానీ మన అధికారులు కానీ ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్పుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. చేసేటప్పుడు ఈవినింగ్ టైంలో, రాత్రి వేళలో కొంచెం వాళ్ళకు డిస్టర్బ్ కాకుండా అంటే మన మండపానికి దగ్గరగా, మన మండపం దగ్గరే సౌండ్ వచ్చేటట్టుగా, పక్కన వాళ్ళే డిస్టర్బ్ చేయకుండా, మిగతా వాళ్ళకి వీళ్ళు వినాయక చవితి జరుపుకుంటున్నారు, వీళ్ళకి ఏందబ్బా ఇది అనే ఇది లేకుండా పీస్ఫుల్ గా, అదే అందుకే పీస్ అన్నారు కాబట్టి పీస్ఫుల్ గా బాగా నీట్ గా చేసి నిమజ్జనం రోజు ఈ కలర్స్ చల్లేటప్పుడు అది ఎక్కడంటే అక్కడ కళ్ళలోకి, ముక్కులోకి, చెవులోకి పడకుండా అది కూడా మీరు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటారా, ఆ కెమికల్స్ అనేది కొట్టలేకపోతే చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. దయచేసి ఈ వినాయక చవితి బాగా జరుపుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు జరిగే ఈ యొక్క వినాయక చవితిని ఎటువంటి ఆటంకాలు కానీ, గలాటలు కానీ, ఇబ్బందులు కానీ లేకుండా చేసినట్లయితే మనం ఇంకా ముందు తరాలన్నీ కూడా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కసారి ఈ యొక్క ఇలాంటి పెద్ద ఫెస్టివల్స్లో చిన్న సంఘటనలు జరిగినట్లయితే నెక్స్ట్ వచ్చే గణేష్ చతుర్థికి, అదేవిధంగా వినాయక చవితికి మనకు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, డీజేలు ఎటువంటి పర్మిషన్ లేదు. గణేష్ నిమజ్జనం రోజు ఎప్పుడైతే నిమజ్జనానికి మీరు బయలుదేరతారో ఎటువంటి డీజేలకు పర్మిషన్ లేదు. నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3, మీరు 5 గంటలకంతా నాకు నిమజ్జనాన్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు తుఫాను అది ఇది అంటున్నారు. రేపు ఏదైనా వర్షాలు పడి కరెంట్ తీగలు తెగి కింద పడినట్లయితే ఆ రాత్రి పూట కరెంట్ పోయిన తర్వాత మన కొత్త చెరువు గ్రామంలోనూ మరియు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి రేపు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక పీస్ కమిటీ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో
ఈ వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసుకునే దానిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు విగ్రహం స్థాపన నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి భద్రతా కార్యక్రమాలు పాటించాలి, సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఎలా ఉండాలని చెప్పేసి కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వీళ్ళు వాళ్ళ ఏరియాలో పెట్టుకున్నటువంటి విగ్రహాల దగ్గర ఎటువంటి అనుకోని సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అలాగే నిమజ్జనం టైంలో కూడా బందోబస్తుకి తగిన ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహం అన్నీ కూడా 3వ రోజు నిమజ్జనం అయ్యేటట్టుగా అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా హామీ ఇచ్చారు. మన కొత్త చెరువులో గ్రామంలో ఈ వినాయక చవితి విగ్రహాలు నియమించడం దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా రూట్ కానీ టైమింగ్స్ కానీ అన్నీ క్లియర్గా పర్మిషన్ పెట్టుకుని ఆ పర్మిషన్ తోటే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. దీనందరూ కూడా కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం కొత్త చెరువు పరిసర గ్రామాల్లో కూడా ఈ పండుగ వాతావరణం సరిగ్గా జరగాలని ఉద్దేశంతోటి ఇక్కడ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీ ఆఫీస్ నుంచి అందరూ స్టేక్ హోల్డర్స్ కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది దిగ్విజయంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతకు ఎటువంటి పండుగ కలగకుండా చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది.